నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక అప్డేట్. మరో 5 రోజులు కుండపోత వర్షాలు కురిసే అవకాశం. కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాలపై మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఫైర్. జగన్ను కించపరచడానికే అంటూ విమర్శలు. చింతూరు ఏజెన్సీలో భారీగా పట్టుబడిన తాబేళ్లు. కోరుకొండ నుంచి ఒడిశాకు తరలిస్తుండగా పట్టుకున్న అటవీ శాఖ అధికారులు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తం. ఎన్టీఆర్ సుజల పథకాన్ని నిర్వీర్యం చేశారంటూ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఏదో ఒక ప్రాంతంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా వాతావరణ శాఖ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో కీలక అప్డేట్ను అందించింది. రాబోయే మరో 5 రోజుల రాష్ట్రాల్లో కుండపోతల వర్షాలు కురినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు, పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆగ్నేయ పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు షియర్ జోన్ ఏర్పడిందని, ఈ ప్రభావంతోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో గత 3 రోజులుగా మొన్నటి వరకు కనిపించకుండా అసలు వర్షాలే పడలేదు. గత 2-3 రోజుల నుంచి విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. మరో 5 రోజులు వర్ణుడు తన ప్రతాపాన్ని చూపించబోతున్నాడు. ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు సూచించారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిందలు మోపడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని కబ్జా చేసిన వాళ్లే ఇప్పుడు నీతులు చెబుతున్నారని అన్నారు. చంద్రబాబు కేవలం అబద్దాలతో కాలం వెళ్లదీస్తున్నారని, దానికి చంద్రబాబు అనుకూల మీడియా వంతపాడుతుందని అన్నారు. గీతం భూముల విషయంలో ప్రభుత్వం ఎందుకు మాట్లాడడం లేదని, 38 ఎకరాల భూమిని గీతం సంస్థ ఆక్రమించుకుందని అన్నారు. అవినీతిపై ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారని అన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో లక్షలాది మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని, అలాగే ఇసుక అక్రమంగా తరలించే వారిపై కేసులు పెట్టామని అన్నారు. తమ హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదని, పారదర్శకమైన పాలన అందించారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇది శ్వేతపత్రం అనాలో, అబద్ధాల పత్రం అనాలో, నిందల పత్రం అనాలో, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని నిందలు మోపటానికి, అనరాని మాటలు అనటానికి అవకాశంగా తీసుకొని ఈ తంతుని, ఈ ప్రక్రియను కొనసాగించారు. ఎంత దారుణం అంటే పొగరు, కొవ్వు, ఉన్మాదము, మదము, అహంకారము ఇలాంటి పదజాలాలు వాడటం అంటే స్వయాన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రాజకీయాలు ఎట్టిల్లిపోతాయి. ఒకప్పుడు ముఖ్యమంత్రిగా లేవు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ నోటి నుంచి ఏ అక్షరం వచ్చినా దానికి అకౌంటబిలిటీ ఉంటుందని వారు గ్రహించాలని మీకు తెలియపరుస్తా ఉన్నా. చివరికి శ్వేతపత్రం చూస్తే ఈ అవలక్షణాలన్నీ వారు మాట్లాడిన ప్రతి అంశం వారికి సంబంధించినవిగానే ఉన్నాయి. దశాబ్దాల కొద్ది దోపిడీకి పాల్పడిన వారు, మోడస్ ఆపరేటివ్లో వ్యవస్థలను చేజెక్కించుకున్న వాళ్ళు, వ్యవస్థీగత కబ్జాలు పాల్పడేటువంటి వారికి సంబంధించినవే ఈరోజు పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి. ఆయనే ఈరోజు మళ్ళీ నీతులు చెప్తా ఉన్నాడు. చూస్తూ ఉంటే చాలా నవ్వేస్తూ ఉంది. గంటల తరబడి శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చివరికి ఒక్క ఆధారం కూడా చూపలేకపోయాడు. వారి ఆస్థాన మీడియాలో వచ్చినవి, వాళ్ళ సోషల్ మీడియాలో నడిపినటువంటి వార్తలే శ్వేతపత్రాల్లోని అంశాలుగా రిలీజ్ చేయటం ఎంత దుర్లభమైనటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాలా. నేను చెప్పిన విషయాలు రికార్డులో లేవని,
మాకెవరో చెప్పిన సమాచారం మాకు ఇస్తున్నామని, వాస్తవాలు మరి ఎగ్జిబిట్ చేయలేమని చెప్పి చివరికి మా అధికారులు కూడా కంపెల్ చేయలేకపోతున్నారని స్వయానా ముఖ్యమంత్రి గారే చెప్పటం ఈ శ్వేతపత్రాల అసలు రంగు బట్టబయలైంది. అయితే చాలా విషయాలు ఇప్పుడు సపోజ్ ఖనిజాల మీద, భూముల మీద, సహజ వనరుల మీద, గృహ నిర్మాణం మీద, ల్యాండ్ టైటిలింగ్ మీద చాలా విషయాలు డిస్కస్ చేశారు. ఉదాహరణకి దసపల్లా భూములు, విశాఖపట్నంలో దసపల్లా భూములు చంద్రబాబు నాయుడు గారి ఆస్థాన మీడియా ఆయన నిరంతరము దుష్ప్రచారం చేసి దసపల్లా భూములు ఏయో జరిగినాయి అని చెప్తా ఉన్నారు. దసపల్లా భూములు ప్రభుత్వానికి కావని కోర్టులో చెప్పినాయి, సుప్రీంకోర్టే చెప్పింది. ఆ వ్యవహారంలో డెసిషన్ త్వరగా తీసుకొని కోర్టుకు సమర్పించాలని హైకోర్టు క్లియర్గా దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్తే దసపల్లా భూముల వ్యవహారం నిజంగా 2015లో తెలుగుదేశం పార్టీ హయాంలోనే సుప్రీంకోర్టు ఆనాడి అడ్వకేట్ జనరల్ వేణుగోపాల్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా సూచనలు కూడా చేశారు. అది మర్చిపోతూ ఉన్నారు, వాటిని చంద్రబాబు గారు దాటవేస్తూ ఉన్నారు. ఈ భూముల విషయంలో దరిదాపు 64 మంది యజమానులు వచ్చి అయ్యా ఆ భూములు ప్రభుత్వానికి కాదు మాయి, మేము కావాలని ఇచ్చామని చెప్పి ఆనాడు అన్ని పత్రికల్లో వచ్చిన విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. అయినా చంద్రబాబు గారు ఆరోపణలు చేస్తానే ఉన్నాడు. దారుణం ఏంటంటే కేవలం అబద్ధాలతో కాలం గడుపుతూ వాళ్ళ ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉన్నారు. తప్పుడు రాతలు రాయటం, వాళ్ళ ఆస్థాన మీడియాతో మాట్లాడటం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో భారీగా షెడ్యూల్ 1కి చెందిన తాబేళ్లు పట్టుబడ్డాయి. కోరుకొండ నుంచి ఒడిశాకు కారులో తరలిస్తుండగా తులసిపాక వద్ద అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాకు చెందిన సూరజ్ మండల్ అనే వ్యక్తిని అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కారులో 246 తాబేళ్లు లభ్యమవగా అందులో 230 సజీవంగా ఉండగా 16 తాబేళ్లు మృతి చెందాయి. కారును సీజ్ చేసిన అటవీ శాఖ అధికారులు ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టుకు తరలించారు. పట్టుబడ్డ తాబేళ్లను సబరి నదిలో విడిచిపెడుతున్నట్లు లక్కవరం ఫారెస్ట్ రేంజ్ అధికారి నానాజీ తెలిపారు. కాకినాడ హాకీ క్లబ్ ఆధ్వర్యంలో హాకీ కాకినాడ లీగ్ సీజన్ 1 నిర్వహించడం శుభపరిణామమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ హాకీ క్లబ్ ఆధ్వర్యంలో హాకీ కాకినాడ లీగ్ సీజన్ 1 ఈ నెల 13, 14 తేదీల్లో జిల్లా క్రీడా మండలి హాకీ మైదానంలో నిర్వహించారు. ఈ లీగ్లో 7 జట్లు పాల్గొనగా కాకినాడ హాకీ క్లబ్ జట్టు విజేతగా నిలిచింది. ముగింపు కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి శ్రీనివాస్, సూర్యనారాయణరాజు, టీడీపీ పట్టణ అధ్యక్షులు మల్లిపూడి వీరు, ఏపీ హాకీ సంఘం సంయుక్త కార్యదర్శి వి రవిరాజు, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కె రవిచంద్రప్రసాద్, అంతర్జాతీయ క్రీడాకారుడు డి మురళీకృష్ణ, పీడీలు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఇక్కడ ఆడుకుని గతంలో ఆడుకున్న తర్వాత స్పోర్ట్స్ కోటాలో మళ్ళీ ఉద్యోగం సంపాదించుకుని ఆ సంపాదించుకున్న తర్వాత మీరు ఎక్కడెక్కడ ఉండి మళ్ళీ ఈ ప్రాంతాన్ని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఇక్కడ మళ్ళీ మీరు అందరు గ్యాదర్ అయ్యి హాకీని పిల్లలకి భావితరాల స్ఫూర్తిని అందిస్తూ ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ ఆడడం ఈ రోజున మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరపున నా తరపున మొట్టమొదటిగా అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతాన్ని గుర్తు చేసుకోవాలి మన అందరూ కూడా. ఏదో చదువుకుంటూ మనం చదువుల ద్వారా ఉద్యోగం సంపాదించాలనుకుంటాం, కానీ అలాంటిది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రావాలనేది చాలామంది ట్రై చేస్తారు, కానీ కొంతమందికి అవకాశాలు వస్తాయి. సార్ అవకాశాలు రావడం కోసం దానికి కావాల్సినటువంటి సదుపాయాలు ఉండాలి. మనకి కాకినాడలో అయితే మనకి స్టేడియంస్ ఉన్నాయి కానీ సదుపాయాలు లేని పరిస్థితి ఉంది. ఆ రోజు 99లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించడానికి కూడా కారణం అభివృద్ధితో పాటు ఇక్కడ హాకీ అంటే ఒకటి కోచ్ ఉన్నారు, నేర్పిస్తున్నారు. హాకీ నేర్చుకుని ఉద్యోగం సంపాదించాడు, అందులో ఒకడు మురళి అని మనకు గుర్తింపు తీసుకొచ్చాడని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ ఆ తర్వాత రవిచంద్ర, ఇంకా చాలామంది ఆ రోజు నాకు పరిచయం అయ్యారు. బ్లెస్సింగ్స్ అమ్మ. రవిచంద్ర గారు మాకు చాలా కాలం నుంచి మిత్రులు. ఆయన చాలా హాకీ కోసం చాలా ఎక్కువగా చెప్తూ ఉంటారు. మీ హాకీ మీ అసోసియేషన్కి ఎంతో కొంత డొనేషన్ ఇద్దామని ఉన్నాను నేను. ఖచ్చితంగా ఆయన ద్వారా రవిచంద్ర ద్వారా ఇస్తాను.
అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో కాకినాడ సూర్య కళా మందిరంలో నిర్వహించిన ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటికల పోటీలు ఘనంగా ముగిశాయి. చివరి రోజున సూర్య కళా మందిరంలో గుంటూరు ఆరాధన ఆర్ట్స్ అకాడమీ వారు ప్రదర్శించిన క్షేత్రంలోని నాటిక ప్రేక్షకులను ఆలోచింపజేసింది. నాటిక ప్రదర్శన అనంతరం కళాకారులను అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ సత్కరించి గౌరవ పారితోషికాన్ని విశిష్ట అతిథి శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శైలజ శ్యామ్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ సభకు అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ అధ్యక్షులు కర్రి అచ్యుతరామరెడ్డి అధ్యక్షత వహించగా విశిష్ట అతిథులుగా పాల్గొని నాటక పోటీల విజేతలకు ప్రోత్సాహక నగదు బహుమతులను జ్ఞాపికలను అందజేశారు. సీతారామరాజు నాటక కళా పరిషత్ 24వ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వానం నాటిక పోటీలు కాకినాడ సూర్యకళా మందిరం నాటకోత్సవాల్లో ఈ రోజున రాత్రి 9:30 గంటలకు జరిగినటువంటి బహుమతి ప్రదానోత్సవ సభలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించినటువంటి ప్రముఖ చరిత్ర పరిశోధకులు గౌరవనీయులు వాడ్రేవు సుందరరావు గారు, అలాగే నాటకరంగ విశ్లేషకులు గౌరవనీయులు చలసాని కృష్ణప్రసాద్ గారు, అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా అంతర్రాష్ట్రాలలో కూడా నాటక పరిషత్ జరుగుతున్నటువంటి నాటక పరిషత్తులకు ఒక గుణ నిర్ణేతగా వెళుతున్నటువంటి పాలకొల్లు వాస్తవ్యులు మానాపురం సత్యనారాయణ గారికి ముందుగా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి యొక్క అమూల్యమైనటువంటి గుణ నిర్ణయాన్ని ప్రజలందరూ హర్షించేదగ్గ కళాకారులందరూ హర్షించేదగ్గ రీతిని వారి యొక్క న్యాయ నిర్ణయాన్ని ప్రకటించడం, అందరూ కూడా చాలా హర్షించడం, ఆనందపడినటువంటి విషయాలు ఈ రోజున బహుమతి ప్రదానోత్సవ సభలో జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.